ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ భగత్ సింగ్ కాలనీ 3 వీధిలో ఇబ్బందికరంగా మారిన వాటర్ ప్లాంట్ను తొలగించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు సుధాకర్ మాదిగ తెలిపారు. సోమవారం ఈ విషయమై ఆయన భగత్ సింగ్ కాలనీ వాసులతో కలిసి తహసీల్దార్ గంగయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భరత్ సింగ్ కాలనీ 3 వీధిలో ఈశ్వర రెడ్డి అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని, ఈ సందులో రస్తా చాలా చిన్నదని, వీధిలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, వాటర్ ఆటోలు కూడా రోడ్లపై నిలుపుతున్నారని వివరించారు. ఈ విషయమై గ్రీవెన్స్ సెల్ ద్వారా కలెక్టర్కు తెలపగా, ఆయన సమస్య పరిష్కరించాలని గోపవరం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు తెలిపినా ఆయన సమస్య పరిష్కరించకపోగా, రాజకీయ ఒత్తిడి అని చెబుతూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా ఆ వాటర్ ప్లాంట్ తొలగించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పిల్లలకు చాలా ఇబ్బంది సార్, వాళ్ళు చదువుకానా లేదా, లక్షలు పెట్టి చదివించి నువ్వు అక్కడ అంత గొడవ ఎట్లా. రెండవ తూరి కూడా స్పందించలేదు సార్. పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ గారు మాకు వచ్చి చెప్పి పిల్లలకి ఇట్లా ఇబ్బంది చెప్పుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. ఆడపిల్లలు ఉండే పని వాళ్ళకి ఎంత చెప్పినా కానీ చెవికి ఎక్కడం లేదు. మేము ఎన్నో 4 నెలల నుంచి తిరుగుతున్నాను, నాకు స్పందించలేదు రామకృష్ణ సెక్రటరీ గారు. ఎన్ని తొలు పోయినా ఈ పొద్దు రేపు 4 నెలల నుంచి తిప్పుతున్నాడు. అది లెటర్ వచ్చి కూడా కలెక్టర్ ఆఫీస్లో నేను పోయి కడపకు పోయి పెట్టేసినా నాకు ప్రయోజనం లేకుండా ఉంది. నాకు న్యాయం జరగలేదు సార్. దీని గురించి నేను పోరాటం చేస్తున్నాను. ప్రజావేదికతో ఎన్ని తుళ్ళు మొరపెట్టుకున్నా మనకు సమస్యలే. ఎండిఏ ఆఫీసులో పెట్టినాము, పంచాయతీ ఆఫీసులో పెట్టినాము, ఎంఆర్ ఆఫీస్కి వచ్చింది, మున్సిపాలిటీకి పోయింది, ఎవరు మాకు స్పందించలేదు. ఈ రామకృష్ణ అతను అది చేస్తాం ఇది చేస్తామని ఇంతవరకు ఏది చేయలేదు సార్. మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి కోరుకుంటున్నాం. ప్రొద్దుటూరులో భగత్ సింగ్ కాలనీ 3వ వీధిలో ఈశ్వరెడ్డి అనే అతను వాటర్ ప్లాంట్ నడుపుతున్నాడు. అయితే అది చిన్న సందు, ఒక 3 వీలరు పోతే మళ్ళీ సైకిల్ కానీ పోదు. అటువంటి సందులో ఆ వీధిలో ఉన్నటువంటి మొత్తం ప్రజలంతా ప్రజావేదికలో కలెక్టర్ గారికి 5వ నెలలో ఫిర్యాదు చేసినారు. ఫిర్యాదు చేస్తే అక్కడ నుండి గోపవరం పంచాయతీ కార్యదర్శి గారికి లెటర్ వచ్చింది, దానిపైన విచారణ చేయండి అని. విచారణ చేసిన తర్వాత అక్కడ వాటర్ ప్లాంట్కు ఎటువంటి పర్మిషన్ లేదు, కరెంటు 3 ఫేస్కి కానీ పర్మిషన్ లేదు. కానీ అక్కడ న్యూసెన్స్ ఎక్కువ జరుగుతుండడం వల్ల ప్రజలు ఏమని ఫిర్యాదు చేసినారంటే, మామూలుగా అయితే అక్కడ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆటో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, కానీ బయటకు చెప్పుకోలే, ఫిర్యాదులో రాయలేదు వాళ్ళు. అవన్నీ ఎందుకు చెప్పాలి అని చెప్పేసి వాటర్ ప్లాంట్ తొలగించండి అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే గోపవరం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ వాళ్ళని పిలిపించి పంచాయతీ పెడుతున్నాడే తప్ప, ఆయన పంచాయతీ పెద్ద మనిషి మాదిరి ఉన్నాడు. ఉద్యోగం మానుకొని పంచాయతీ చేసుకుంటే బాగుంటుంది, పంచాయతీలు పెడుతున్నాడు తప్ప వాటర్ ప్లాంట్ తొలగించడం లేదు. ఏమన్నా అడిగితే అయినా నాకు రాజకీయ ప్రజలు ఎక్కువ వస్తున్నాయంటున్నాడు. వాటర్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ప్రజల సమస్యలు ఒక్కరి కోసం రాజకీయ ప్రజలు ఎట్లొస్తుంది? ఆడ ఉండేటువంటి వందలాది ప్రజలు రాజకీయ నాయకులు కావాలన్నా, ఒక వాటర్ ప్లాంట్ యజమాని కావాలన్నా మేము అడుగుతున్నాం. ఆయన కార్యదర్శి దాటివేసేందుకు రాజకీయ నాయకులపైన చెప్తున్నారు తప్ప ఇదంతా లోపం గోపవరం పంచాయతీ కార్యదర్శిలోనే ఉంది. అతనిపైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా అతను చేసే బిహేవియర్ ప్రజావేదికకు చెడ్డ పేరు వస్తుంది. ప్రజావేదికలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరించాలి, కానీ అతను పంచాయతీ చేస్తున్నాడు. దయచేసి జిల్లా కలెక్టర్ వారు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు దీనిపైన స్పందించి అతనిపైన చర్యలు తీసుకొని వాటర్ ప్లాంట్ తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏపీఎంఆర్పీఎస్ స్టేట్ లీడర్ అయిన నేను పూర్తి మద్దతు ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.